ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీలోకి, అంటే శాసన మండలిలోకి ఎమ్మెల్సీ నేతగా, ఎమ్మెల్సీగా సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర పోషించినటువంటి బొత్స సత్యనారాయణ గారు అడుగుపెట్టారు. అడుగుపెట్టిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి ఆయనని ఎమ్మెల్సీలో, అంటే కౌన్సిల్లో విపక్ష నేతగా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో మరొక కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తుందా? అలానే అధికార కూటమి 2 నెలల్లో సాధించినటువంటి ప్రగతి ఏంటి? పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం అనుకున్న లక్ష్యాలని రాబట్టుకోగలిగారా లేదా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు జనార్దన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు జనార్దన్ గారు. నమస్తే. ఏపీలో రాజకీయం రోజుకు ఒక మలుపు, ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ హీట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ఇప్పుడు శాసన మండలిలోకి బొత్స సత్యనారాయణ గారు ఎంటర్ అవుతున్నారు. విపక్ష నేతగా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా అక్కడైతే కంఫర్టబుల్గానే ఉంది వైఎస్ఆర్సీపీ. సో క్యాబినెట్ హోదాతో ఆయనకి విపక్ష నేత పదవి ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటి దీని వలన జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు? కేశవ్ గారు, ప్రధానంగా శాసన మండలి స్థానానికి పోటీ జరుగుతున్న సందర్భంలో దానికంటే ముందుగా బొత్స సత్యనారాయణ గారి మీద ఒక ప్రచారం జరిగింది సోషల్ మీడియా వేదికగా. మార్పులు చేర్పులు ఉండొచ్చు అనే దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాజకీయాల్లో కానీ చాలా కీలకమైన వ్యక్తి. దాంట్లో నిస్సంకోచంగా చెప్పచ్చు. సీనియర్ నాయకులు కూడా ఎన్నోసార్లు మంత్రిగా చేసిన సందర్భం, అదే పిసిసి అధ్యక్షుడిగా చేశారు, రకరకాల పార్లమెంట్ సభ్యుడిగా చేశారు, చీఫ్ మినిస్టర్ పోస్ట్కి ఒకప్పుడు పోటీ పడ్డారు. అయితే ఇక్కడ వారు శాసన మండలి స్థానానికి ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తూ వారికి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇవ్వటానికి కూడా మనం ఆహ్వానించుదాం. అదేవిధంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి అంటే ఒక 2 నెలల క్రితమే ఒక డెసిషన్ తీసుకుని లేళ్ల అప్పిరెడ్డి గారికి ఆ హోదా ఇచ్చారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ లీడర్ ఉండి కూడా ఆయన పక్కన పెట్టారు అనేటువంటి విమర్శ ఉంది. 2 నెలలు తిరగకుండగానే లేళ్ల అప్పిరెడ్డి గారిని పక్కన పెట్టి బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ. ఇది సహేతుకమైనటువంటి నిర్ణయాలుగానే కనిపిస్తున్నాయా? అంటే అప్పిరెడ్డి గారిది ఒక కోణం, అదేవిధంగా ఉమ్మారెడ్డి గారిది మరొక కోణం. ఉమ్మారెడ్డి గారిది మొదటిగా మనం మాట్లాడుకుంటే సీనియర్ నాయకత్వం, వ్యూహకర్త, చాలా బలమైన వర్గం నుంచి పటిష్టవంతమైన నాయకత్వంతో సీనియర్ కేంద్ర మంత్రిగా కూడా చేసిన వ్యక్తి. అయితే వారికి వచ్చేసరికి కుటుంబ పరంగా వారి అల్లుడు ఏదైతే రోషే గారు ఉన్నారో ఈ మధ్యకాలంలో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులుగా పొన్నూరుకు పనిచేశారు వారు. అదేవిధంగా వారికి, రోషే గారికి వియంకుడుగా ఉన్న శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి మొన్నటిదాకా వైసీపీగా ఉండి తిరుపతి జనసేన నుంచి పోటీ చేసి అక్కడ గెలుపొందారు శ్రీనివాస్ గారు. కుటుంబ పరంగా నేపథ్యం తీసుకున్నట్లయితే, అదే కాక ఉమ్మారెడ్డి గారు చాలా సీనియర్గా, పెద్ద మనిషిగా, చాలా ప్రాధాన్యత కూడిన వ్యక్తి. అయినా కూడా ఈ సందర్భంలో బొత్స గారిని తెర మీదకి తీసుకురావడం ఒకటి. ఇంకోటి, లేళ్ల అప్పిరెడ్డి గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేళ్ల అప్పిరెడ్డి గారికి చాలా ప్రాధాన్యమైన స్థానం ఇస్తూ, ప్రాధాన్యతనిస్తూ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకునే అంత చనువు కానీ ఇతర కార్యక్రమాలు కానీ, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, అంటే ప్రధానంగా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా కూడా వారు ఉన్నారు లేళ్ల అప్పిరెడ్డి గారు. కాబట్టి లేళ్ల అప్పిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద ఆయన ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇదే సందర్భంలో మనం ఆలోచించినట్టయితే ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారికి సంబంధించిన శాసన మండలికి పోటీ చేసేదానికంటే ముందు ఏదైతే వైసీపీ ఓటమి చవిచూడటం కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడటం సందర్భం కానీ, ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు పార్టీలో క్రియాశీలకంగా ఉంటారా, ఉండరా, అదే స్పీడ్ తోటి ముందుకు పోతారా, పోరా అనే దాని మీద ప్రధానమైన చర్చ కొనసాగింది. ఈ సందర్భంలో ఆయన ప్రధానమైన బాధ్యతల్లో కానీ, క్రియాశీలకంగా కానీ ఉండకుండా న్యూట్రల్గా ఉండే పరిస్థితి కూడా ఉంటుందనే సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఎక్కువగా జరిగింది. ఈ సందర్భంలో వైసీపీ అధినేత
చాలా వ్యూహంతో ఆయన్ని శాసనమండలి అంటే ఇన్ని అనుమానాల మధ్య బాధ్యత అప్పగించినప్పుడు సమర్థంగా నిర్వహిస్తారా లేదా మళ్ళీ పక్క చూపులకు అవకాశాలు ఉంటాయి? అంటే ఇండిపెండెంట్గా కనుక మనం గమనించినట్టయితే బొత్స సత్యనారాయణ గారు ఎక్కడో కూడా ఆయన నాయకత్వంలో ఎక్కడ లోటు లేకుండానే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా ఆయనకుండే బాధ్యతల్లో ఇండిపెండెంట్గానే ఆయన నాయకత్వంతో ఎదిగిన వ్యక్తి ఆ విధంగా ముందుకు పోతాడు తప్పనిసరిగా. కానీ దీంట్లో వ్యూహం ఏంటి, వైసీపీ అధినేత ఎందుకని ఆయన సెలెక్ట్ చేశారు, అదేవిధంగా కూటమి అసలు అధికారంలో ఉన్నా కూడా పోటీ పెట్టకపోవడానికి అలా కారణం ఏంటి అనే దాని మీద చాలా లోతైన చర్చలు కొనసాగినాయి. అంటే ఒక పక్కనేమో బొత్స గారు దీని మీద సోషల్ మీడియా వేదికగా న్యూట్రల్గా ఉండే పరిస్థితి, యాక్టివ్గా ఉండరు రాజకీయాల్లో లేదా పార్టీల్లో ఉండరు, అవసరమైతే ఇతర కూటమిలో సంబంధించి అతనికి చాలా క్రియాశీలమైన నాయకత్వం, ఇప్పుడు ఆయనకు ఉండే సన్నిహిత సంబంధాలు, మెగా ఫ్యామిలీతో ఉండే సంబంధాలు కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఉండే సంబంధాలు, అటువైపు కాంగ్రెస్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది షర్మిల ఆధ్వర్యంలో అనేటువంటి చర్చ కూడా ఉంది. కారణాలు ఏదన్నా కావచ్చు. కూటమి కాకుండా ఇండియా కూటమి కూడా దాదాపుగా కేంద్రంలో దగ్గర దాకా వచ్చి ఆగిన పరిస్థితి. రాహుల్ గాంధీ పాదయాత్ర కానీ, రాహుల్ గాంధీ గారి తర్వాత కానీ, అదేవిధంగా మనం ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కానీ, ఇంకో పక్క కర్ణాటకలో క్రియాశీలకంగా కాంగ్రెస్ అధికారంలో రావటం, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో ఆ నాయకత్వానికి దగ్గర సంబంధాలు ఉండటం, వీరు సీనియర్లుగా ఉండి వారు కూడా డికే శివకుమార్ లాంటి సీనియర్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కానీ ఈ కారణాలు ఏదైనా పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి సంబంధించిన అంశంలో మండలికి పోటీ చేసేదానికంటే ముందు ప్రధానమైన చర్చ రెండు రాష్ట్రాల్లో కొనసాగింది. ఈ సందర్భంలో చాలా మీ ఉద్దేశం ప్రకారం ఎందుకు కూటమి అభ్యర్థిని పెట్టలేదంటారు? చివరి రోజు వరకు కూడా అదే సస్పెన్స్ కొనసాగింది. కొంతమంది పేర్లు వచ్చినాయి, నామినేషన్ వేసేస్తారు మధ్యాహ్నం 11 గంటలకల్లా అనేటువంటి చర్చ జరిగింది. కానీ లాస్ట్లో డ్రాప్ అనేటువంటి మాట వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కానీ, కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించిన చేరికల అంశంలో లేదా ప్రభుత్వం మెజార్టీతో వచ్చినా కూడా ఏదైతే ఓటమి పాలైన నేతలు కానీ లేదా ఇతర రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వలసలే ప్రధానంగా కాకుండా ఏదైతే పార్టీ విశాఖ స్టాండింగ్ కమిటీ విషయంలో మాత్రం క్లీన్ స్వీప్ చేశారు. మొత్తానికి క్రాస్ ఓటింగ్ జరిగిందా, ఆత్మ ప్రబోధంతో ఓటు వేశారా అంటే విశాఖ అంశం వేరే. ఎందుకంటే అక్కడ ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన ప్రధానమైన నాయకత్వం ఉండటం, వాళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఉండటం, ఎన్నికల సందర్భంలో మార్పులు చేర్పులు జరిగిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో ముందు వైసీపీ నుంచి కానీ ఇతర ఈ పార్టీల నుంచి అటు, ఆ పార్టీల నుంచి ఇటు చేరికలు అనేవి మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగినాయి. ఈ సందర్భంలో వాళ్ళకున్న సంబంధాలు, సత్సంబంధాలతోటి విశాఖ వేదికల్లో ఆ మార్పులు చేర్పులు జరిగినాయని మనం భావించవచ్చు. అయితే కూటమిలో ప్రధానంగా చేరికల కోసం ఏదైతే చెప్తా ఉన్నారు, ఇప్పటికే గేట్లు ఎత్తేస్తే మొత్తం మా పార్టీ వైపు వచ్చే అవకాశం అనే ఉంది. కానీ అంటే విలువలతోనే కూటమి ముందుకు పోతుంది. ఇతర పార్టీలు నిర్వీర్యం చేయటం అనేది లక్ష్యం కాదు. ఏదైనా విమర్శలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీల మీద దాడులకు సంబంధించిన అంశంలో కానీ వీటన్నిటి మీద కూడా ఇప్పటికే 3 పార్టీలు ఒక ప్రకటన చేశాయి. విమర్శల్లో కూడా సహేతుకగా ఉండాలి, అంటే వ్యక్తిగత దూషణలకు పోకూడదనే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే ఈవెన్ స్పీకర్ గారు కూడా అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది, ఏదైనా విమర్శలు సహేతుకంగా ఉండాలని. కాబట్టి ఈ సిస్టంలో ఇవన్నీ ఆలోచించుకున్నట్టు మనం గమనించినట్లయితే కూటమి వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే. అంటే వైసీపీలో ఉన్న శాసనసభ్యుల్ని తీసుకునే సందర్భంలో కూడా ఏదైతే గతంలో రాజీనామా చేసి తాము తీసుకుంటామని గతంలో బీజేపీ అటువంటి కార్యక్రమాలు కార్యాచరణ చేపడతా ఉంది ఇతర రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ కూడా ఈ కూటమి వైపు నుంచి 3 పార్టీలు కూడా ఆ విధమైన విధానంతో ఉందని చెప్పొచ్చు కేశవ్. సో ఓవరాల్గా అసలు మీకు ఇప్పుడు చూస్తే అసెంబ్లీ, శాసన మండలి, బలాబలాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పనితీరు ఇప్పుడు 2 నెలల 10 రోజులు గడిచింది. దీని మీద కూడా విస్తృతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏకంగా విపక్షం అయితే రాష్ట్రపతి పాలనకే డిమాండ్ చేస్తుంది. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఏపీలో ఈ 2 ఏళ్ల పరిపాలన
అలానే 2 నెలల పరిపాలన ప్లస్ సమన్వయం, కూటమిలో ఉన్నటువంటి సమన్వయం ఏ విధంగా? కూటమిలో 3 పార్టీల మధ్య సమన్వయం బలంగా ఉందని చెప్పచ్చు. ఒకటి ముఖ్యంగా టీడీపీకి జనసేనకి, టీడీపీకి బీజేపీకి మధ్య ఒక వారధి జనసేనలాగా ఉండటం. ప్రధానంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆ ప్రోటోకాల్ని పాటించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు స్వయాన తన పక్కన ఇంకో కుర్చీ, ఆ గౌరవం, అదే ప్రోటోకాల్ సిస్టంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం పెట్టడం, లేదా ఇతర సమావేశాల్లో సమానమైన ప్రాధాన్యతనివ్వటం జనసేనకు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రధానమైన కీలక శాఖలను కేటాయించడం. అంతేకాకుండా ఏదైతే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మల్లు భట్టి గారికి ప్రోటోకాల్ పాటిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా సమాన స్థాయి, ఈవెన్ కేంద్రంతో చర్చలు జరిపినా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది. సమానమైన హోదా, సమాన పొలిటికల్గా ఒక స్టెబిలిటీ అనేది ఉందనుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాల పరిస్థితి ఏంటి? అదే ఆంధ్రప్రదేశ్కి అసలు అదే పెద్ద సమస్య అని చెప్పి అన్నారు కదా. అంటే అంతకుముందు గత 5 సంవత్సరాలుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంశంలో ఒక ప్రధానమైన చర్చ కొనసాగింది. రాజధాని 3 రాజధానిలో ఒక రాజధాని ఈ పరిస్థితి. అయితే అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ 3 రాజధానుల వైపు అడుగులేయటం, న్యాయపరమైన సమస్యలు దాని మీద రాజధానికి సంబంధించి ఎదుర్కోవటం, పెట్టుబడులు వచ్చే సందర్భంలో గతంలో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశంలో లాభ నష్టాలు, సంస్థలు అసలు ఉంటాయా ఉండవా, ఆ పెట్టుబడులు పెడతాయా పెట్టవా అనే పరిస్థితుల్లో అవి అట్లా స్తబ్దతగా ఉండటం, కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవటం, వెల్ఫేర్కి సంబంధించిన అంశంలోనే అప్పుడున్న ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 రాజధానులు కాదు ఒకటే రాజధాని అనేది స్పష్టత ఇవ్వటమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో 15,000 కోట్లు ఏదైతే వరల్డ్ బ్యాంకు వైపు నుంచి సహకారం తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరితో ముందుకు వచ్చింది. తద్వారా రాజధానిగా అమరావతి విమర్శలుగా ఇదవుతుంది. గ్రాంట్ తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది కానీ అప్పు తెచ్చుకుంటే అంటే గ్రాండా లేకపోతే అప్పు అనేది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రాజధానిగా అమరావతిని దేశం తీసుకున్నట్టు దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి 15,000 కోట్ల రూపాయలు ముందుకు తెస్తున్నట్టుగా మనం ఈ ప్రజల్లో ఏదైతే రాజధానికి సంబంధించిన అంశంలో వాళ్ళకు ఒక ఆలోచనలు ఉన్నాయో అలా కాదు, అమరావతి రాజధాని అనేది స్పష్టత ప్రజలకు కానీ దేశానికి కానీ ఒక నిర్దేశం చేసినట్టుగా అయింది. ఈ పరిస్థితుల్లోనే ఎన్ఆర్ఐస్ వైపు నుంచి కానీ పారిశ్రామికవేత్తలు కానీ ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించిన అంశంలో కానీ రాజధాని వైపు తెచ్చే విధంగా ఒక కదలిక మొదలైంది. ఆ విధంగా ఇప్పటికే చాలా సంస్థలు అనేవి ముందు రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మన కేంద్ర మంత్రులు ఆ వైపుగా ఇప్పటికే పనిచేయటం, ఈ మధ్య పోస్టల్ శాఖ ప్రధాన ముందుగా కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తాం రాజధానిలో అని అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా షిఫ్ట్ అయిపోవాలని డెసిషన్ తీసుకుంటారు. అవన్నీ మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉందా? తప్పనిసరిగా ఇప్పుడు రావాల్సింది కదా. రాజధాని వేదికగా ఉండే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కానీ, ఇప్పటికే అక్కడ విట్ లాంటి సంస్థలు, అదేవిధంగా ఎయిమ్స్, అప్పుడు మనం బిఫోర్ ఈ 10 సంవత్సరాల క్రితం ఏదైతే మనం రాజధాని ఏర్పడుతుంది అనే సందర్భంలో ఎయిమ్స్ వచ్చింది. ఇప్పుడు పని కూడా స్టార్ట్ అయింది, అవి విధులు నిర్వహిస్తున్నాయి, పేషెంట్లు కూడా చూసుకునే అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ముందుకు పోయి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న శాఖలు వాటికి సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయటం, ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, ఇప్పటికే దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వ శాఖలతోటి చర్చలు జరిపి ఆయా శాఖలు ఇతర రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాల్లో వీటన్నిటి మీద రోజువారీ కార్యక్రమాలే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక 2-3 అంశాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ నోట్ లాగా బాగా ప్రచారంలోకి వచ్చినాయి ఈ మధ్య. ఒకటి రైల్వే జోన్కి సంబంధించి అన్ని క్లియరెన్స్ అయిపోయింది, త్వరలో భూమి పూజ అనేటువంటి చర్చ నడుస్తుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మ్యాంగనీస్ మైన్స్ లీజ్ ఒకటి ఎక్స్టెన్షన్ చేశారు, కాబట్టి విశాఖ ఉక్కు విషయంలో స్టాండ్ కొంత మారింది అని. అమరావతికి మరొకసారి భూమి పూజ జరుగుతుందా, లేదంటే ఆల్రెడీ రెడీ అవుతున్నటువంటి భవనాలను వీలైనంత వేగంగా ప్రారంభిస్తారా, దాని మీద కసరత్తు. ఇంకోటి పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ అంశాల విషయంలో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలను అధిగమించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా? దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద 3 పార్టీలు ప్రధానంగా బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ చాలా బలమైన బాధ్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గతంతో పోలిస్తే 2014లో ఉన్న కూటమి ప్రభుత్వంతో పోలిస్తే ఈ 2 నెలల్లోనే ఎలాంటి మార్క్ చూపించగలిగింది? అంటే దాని తర్వాత ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు చాలా భారీగా పెరిగింది. పెన్షన్లు కానీ, ఇతర ఖర్చులు కానీ భారీగా ఉంది. ఓ పక్క ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు ఇవన్నీ కూడా, అదేవిధంగా ఏదైతే రోడ్లకు సంబంధించిన అంశము, ఇతర ఖర్చులు ఇవన్నీ కూడా అదే ఉన్నాయి. వీటన్నిటిని మీద రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ రివ్యూ చేసుకుంటూ ఏ శాఖల నుంచి పెండింగ్ ఉన్న నిధులు కానీ, ఏదైతే గ్రాంట్లకు సంబంధించిన అంశంలో రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన అంశము, అదేవిధంగా పంచాయతీరాజ్ రోజుగారుకు సంబంధించిన అంశంలో ఏదైతే పనికి ఆహార పథకం లాంటి పథకాల ద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వం నిధులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కానీ, వీటన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ కసరత్తు చాలా తీవ్రంగా చేస్తుందని చెప్పొచ్చు కేశవ్ గారు. అయితే ఒక పక్క వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన అంశంలో ఖర్చు అనేది పెరిగింది. ఏదైతే గతంలో ఉన్నదానికంటే కూడా పర్సంటేజ్ ఏదైతే ఒక 3,000 పెన్షన్ ఇస్తే 4,000 ఇస్తాం అనుకోండి, 1,000 రూపాయలు పెరిగిన పరిస్థితి. అంటే ఖర్చు 100 కోట్లు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఈ 100 కోట్లు ప్రతి నెల వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి పెంచిన ఇన్ టైంలో ఇచ్చుకుంటూనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోపక్క జీతపత్యాలు ఇవ్వాలి, దానికి సంబంధించి ఇవన్నీ బ్యాలెన్స్ చేయట్లే. ఫస్ట్ తారీఖు జీతాలు, అంతేకాకుండా ఉద్యోగస్తులకు సంబంధించిన ఏదైతే నిధులకు సంబంధించినవి ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వేలాది కోట్ల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్స్లు, ఇతర సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా ఉద్యోగులకి చెల్లింపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్స్ కానీ, ఇతర అంశాలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్కులకు వెళ్ళాలంటే కాంట్రాక్టర్లకు సంబంధించి ముందు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్ళి ప్రగతి వైపుకు నడిపించుకోవాలంటే కూడా ఈ కాంట్రాక్టర్లన్నీ ముందుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎగ్జాంపుల్ మన ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం కనుక తీసుకున్నట్టయితే హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి బిల్స్ పెండింగ్ ఉంటాయి. ఈ మధ్య వాళ్ళు మేము ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్ళలేము, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్స్ ఉన్నాయి, వాటిని మీరు కడితేనే మేము ముందు తీసుకెళ్తాం అన్నారు. మళ్ళీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొంత వాళ్ళకి పే చేసి తద్వారా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఈ విధమైన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు కదా, కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయం చేసుకుని ఈ 2-3 నెలలు అంటే బండి నడిపిస్తున్నారు. తర్వాత లాంగ్ రన్లో ఏంటి పరిస్థితి? అంటే మీ ఇప్పుడు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల దీంట్లో మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ఉపయోగపడే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించిన అంశంలో ఏదైతే ఆగిపోయిన కార్యాలయాలు కానీ, ఇతర కానీ గతంలో కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు కాబట్టి కొన్ని చోట్ల దానికి సంబంధించిన ఫైల్స్ ఆగిపోయినాయి అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్థాయి భూమి అయినా కూడా ఇవ్వటానికి సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా దీని మీద ఇప్పటికే ప్రకటనలు వెలువడినాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన అంశంలో అటవీ శాఖకు సంబంధించి పక్క రాష్ట్రంతో కూడా వెళ్ళి ఏనుగులకు, ఇతర అంశాలు, రైతులకు సంబంధించిన అంశాలు చర్చలు జరిపొచ్చారు. ఆ విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న అంశాలకు సంబంధించి చాలా స్పీడ్గా కదులుతా ఉన్నది. 3 పార్టీలు డబుల్ ఇంజిన్ సర్కార్ మేనేజ్మెంట్ వలన వస్తున్నటువంటి వెసులుబాటు తప్పనిసరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అందులో బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంలో చాలా సానుకూల దృక్పథంతో, వాతావరణంతో ఉంది. రాష్ట్రాన్ని ఆదుకుని ముందు తీసుకెళ్లే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు కూడా దాని మీద ఇప్పటికే కొన్ని ప్రకటనలు కూడా చూసాం, ఇతర కేంద్ర మంత్రులు కూడా చూసాం. కాబట్టి మన కేంద్ర మంత్రులు చొరవ, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపటం, తద్వారా నిధులు తెచ్చుకునే కార్యక్రమం, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తుందనిగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వలన ఫలితాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే వస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని చిందు జనార్దన్ గారు వ్యక్తం చేస్తున్నారు. అలానే రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆటంకం ఆర్థికపరమైనటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ. ఈ విషయంలో కేంద్రం సహకారం పూర్తిగా ఉంది. విపక్షం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేవలం రాజకీయ అంశాలపైన ఆధారపడి ఉంటాయి. అందుకనే ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని తయారు చేసే క్రమంలోనే బొత్స సత్యనారాయణని మరొకసారి కౌన్సిల్లో విపక్ష నేతగా డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన అనుభవం రీత్యా సమస్యలపైన పోరాటానికి కూడా అవకాశాలు మరింత మెరుగవుతాయనేది జనార్దన్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.